ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి అనే ఈ ప్లేస్ ప్రెజెంట్ చైనా అధ్యక్షుడైన షీ జిన్‌పింగ్ ముడ్డి కింద మేకులా తయారైంది. కారణం ఇది కేవలం ఓ బీచ్ మాత్రమే కాదు. ఇదొక అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్‌ని క్యారీ చేసే సబ్‌మెరైన్ బంకర్. అఫీషియల్‌గా దీని పేరు ఐఎన్ఎస్ వర్ష. ఇది ఇండియాస్ మోస్ట్ క్రిటికల్ మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా వాడు చేసే ఎర్రి పనులను తగ్గించడానికి దీన్ని ఇక్కడ కట్టడం జరుగుతుంది. రాంబిల్లి ప్లేస్‌ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈవెన్ సబ్‌మెరైన్స్‌ని గూడా శాటిలైట్స్‌ని యూజ్ చేసి ట్రాక్ చేయొచ్చు. రాంబిల్లిలో మనోళ్ళు ఏం జేస్తన్నారంటే, సముద్రం ఒడ్డునున్న ఈస్టర్న్ ఘాట్స్‌ని పగలగొట్టి బంకర్స్‌ని తయారు జేస్తున్నారు. సబ్‌మెరైన్స్‌ని కొండ లోపల దాచిపెడుతున్నారు. ఇలా చేస్తే వెపన్స్‌తో సబ్‌మెరైన్స్‌ని దాడి చేయడం అనేది చాలా కష్టం. ఇక్కడ ఇంకో రీజన్ ఏంటంటే, రాంబిల్లి దగ్గర ఉన్న సముద్రం అనేది లోతు చాలా ఎక్కువ. ఇది సబ్‌మెరైన్ ఆపరేషన్స్‌కి చాలా ఐడియల్‌గా ఉంటుంది. ఇక్కడ సబ్‌మెరైన్ స్టేషన్ అనేది పెట్టడం వల్ల ఇండో పసిఫిక్ ట్రేడ్ రూట్స్ మీద ఇండియన్ పెట్రోలింగ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల చైనా ఏదన్నా ఎదవ పని చేస్తే మనం తొందరగా రియాక్ట్ అవ్వచ్చు. సౌత్ చైనా సీ అండ్ మలక్కా స్ట్రైట్ ఈ 2 చైనా ట్రేడ్ రూట్స్. ఇవి గాని పొరపాటున బ్లాక్ అయినాయంటే చైనా ఎకానమీ డౌన్‌ఫాల్ అయిద్ది. చైనా వాళ్ళు ఏమన్నా ఎదవ పని చేస్తే ఇండియా చేసే ఫస్ట్ పని ఏంటంటే ఈ రెండిటిని బ్లాక్ చేయడం. మనం రాంబిల్లిలో కట్టబోయే సబ్‌మెరైన్ బంకర్ వల్ల ఈ 2 ట్రేడ్ రూట్స్‌ని మనం ఈజీగా బ్లాక్ చేయొచ్చు. అందుకనే చైనా వాడు దీన్ని చూసి భయపడుతున్నాడు. ఈ రాంబిల్లికున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, రాంబిల్లిలో ఏమన్నా తేడా పడిందనుకో, ఇమ్మీడియేట్‌గా వెపన్స్‌ని, సబ్‌మెరైన్‌లన్నీ ఎత్తుకొనెళ్ళి పక్కనే ఉన్న వైజాగ్ పోర్ట్‌లోకి తీసుకెళ్ళిపోవచ్చు. అన్ని రకాలుగా మనకి స్ట్రాటజికల్‌గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. సో, 2026 కల్లా ఇది పూర్తయిపోయిద్దని చెప్పి టాకు. ఇంక ఇది గాని పూర్తయిందనుకో, ఏదన్నా గొడవ జరగాలి. పేలేయడమే నా కొడుకుల్ని సౌత్ చైనా సీలో పడేసి సబ్‌మెరైన్‌లు ఎత్తుకెళ్ళి. రాంబిల్లి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఎయండి. ఇలాంటి వీడియోలు చాలా చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.